నమస్తే అండి. నా పేరు డాక్టర్ దేవిక. కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ బేగంపేట్. సో, ఈరోజు మనం స్లీప్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కాలంలో నిద్ర సమస్యలు చాలా కామన్ అయిపోయాయి. ఆల్మోస్ట్ లైక్ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు. సో, కామన్ ప్రాబ్లమ్స్ లైక్ నిద్ర పట్టట్లేదనేది మోస్ట్ కామన్. తర్వాత నిద్ర పట్టినా మధ్య మధ్యలో లేస్తున్నాము. తర్వాత మళ్ళీ పట్టదు. ఆర్ చాలా తొందర లేస్తున్నాం అండ్ దెన్ చాలా టయర్డ్‌గా ఉంది అండ్ ఓవరాల్‌గా ఫ్రెష్‌గా అనిపించట్లేదు. ఇవి కామన్ సమస్యలు. అది కాకుండా కామన్‌గా ఇప్పుడు మధ్యలో డే టైమ్ నిద్ర పట్టడం అలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. బట్ మోస్ట్ కామన్ అనేది నిద్ర పట్టట్లేదని. సో, చాలామంది అనుకుంటుండొచ్చు ఏంది స్లీప్‌కి సైకియాట్రిక్ సంబంధం ఏందని. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ద బ్రెయిన్ కెమికల్స్ ఆర్ ద మెయిన్ రీజన్ స్లీప్ పట్టడానికి. సో, కెమికల్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ అయితే అప్పుడు మనకి స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే నిద్ర పట్టట్లేదు. సో, ఏమేమి స్టెప్స్ తీసుకోవచ్చు అనేది ఒక రొటీన్ క్వెషన్స్ అనమాట. లైక్ నిద్ర మాత్రలు ఇయర్స్ టుగెదర్ వేసుకోవడం అనేది చాలా డేంజరస్ కాబట్టి మేము కొన్ని టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం. లైక్ వాటిని స్లీప్ హైజీన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ కాఫీ సాయంత్రం 6 అలా తీసుకున్నారనుకోండి, బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది, నిద్ర పట్టదు. ఇంకొక కామన్ రీజన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చూస్తూ నిద్రపోతాం ఆర్ టీవీ చూస్తాం. అప్పుడు మన బ్రెయిన్లో ఉండే నిద్ర హార్మోన్ ఏదైతే మెలటోనిన్ అంటామో అది మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. సో, నిద్ర పట్టదు. సో, చాలామంది ఇప్పుడు కామన్‌గా ఏం చేస్తారు, పడుకునే ముందు ఫోనే పట్టుకుంటారు. మధ్యలో నిద్ర పట్టట్లేదని లేచినాక ఫోనే చూస్తారు. సో, ఆ లైట్ తోటి మన స్లీప్ హార్మోన్ ఖరాబ్ అవుతుంది.